మరొక విషయం చెప్తారు చాలామంది, ఏంటో తెలుసా? మరి ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారంటే, నీకు నాకు గడ్డి ఎట్టడానికి, నీకు నాకు గోమ మీద కొట్టడానికి, నీకు నాకు నీ లాజిక్లు అన్నీ పట్టుకెళ్ళి తొంగలో దొక్కడానికి ఒక యంగ్ లేడీ ఉంది అక్కడ. వయసులో ఉండగా తన భర్త చనిపోయాడు. వయసులో ఉండగా భర్త చనిపోయాడు, మరిది చనిపోయాడు, భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు. దిక్కు మొక్కు లేదు. ఆ ఏరియాని కరువు తాకేసింది. ఎటు పోవాలో అర్థం అవ్వట్లేదు, ఎక్కడికి పోలేరు. అప్పటి వరకు బాగున్న కుటుంబం ఒకేసారి సతికిలు పడింది, ఎటు పరిగెట్టాలి తెలియదు. అలాంటి టైంలో ఒక యంగ్ లేడీ ఆనెస్ట్గా నిలబడిపోయింది. ఆమె పేరు రూతు. ఆమెను కూర్చుని స్టేట్మెంట్ చూడండి ఒకసారి బైబిల్లో. రూతు గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటా. చూడండి ఒకసారి రూతు గ్రంథం 3వ అధ్యాయం. రూతు గ్రంథం 3వ అధ్యాయం. ఎంత విలువైన సంగతులు మనకు బైబిల్ ఎక్కడికక్కడ ఎలా ఖండిస్తుందో చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం నుంచి. అతడు నీవెవరు అని అడుగగా ఆమె, నేను రూతుని నీ దాసురాలుని. ఎవరట? నేను రూతుని నీ దాసురాలిని. ఈ రూతు కాదు. ఇప్పుడు రూతు, కొంతమంది రూతులు అన్ని బూతులే, బూతులు. వాళ్ళ రూతులు కాదు, బూతులు. శారమ్మని పేరెట్టుకుంటారు. శారమ్మ పచ్చి అబద్ధాలు, పచ్చి మాటలు, అన్ని దొంగ మాటలు. ఈ రూతులు ఈ శారమ్మలు కాదండి. ఈ రూతు వేరు. ఈ రూతు ఏం మాట్లాడుతుందో చూడండి. నీవెవరివి? నేను రూతుని నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువుడు గనక నీ దాసురాలి మీద నీవు కొంగె కప్పమనగా అతడు, నా కుమారి యెహోవా చేత నీవు దీవుని నొందిన దానవు. కొద్దివారు కానీ గొప్పవారు కానీ యవనస్తులను కానీ నువ్వు ఎంబడింపక ఉండునట్లు నీ మునపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడండి. గొప్పల జోలికి కానీ కొద్దివారి జోలికి కానీ నీ వయసుని బట్టి కానీ నీ వయసులో ఉన్న వారి జోలికి కానీ ఎక్కడ పోలేదు. నువ్వు నీతికి పడి నిలబడ్డావు తల్లి. నువ్వు అవసరమైతే మడిలోకి దిగి, అవసరమైతే పొలంలోకి దిగి, అవసరమైతే మండుటెన్నలో ముసుగేసుకుని పరగైనా ఏరుకుంటానన్నావు కానీ నీ పడకలోనికి ఎవరినే రానివ్వలేదు తల్లి. అది నీతంటే. పరగేరుకున్నావు. అటొచ్చారు యవనస్తులు, ఇటొచ్చారు యవనస్తులు, కూలి పని చేస్తున్న యవనస్తులు అందరూ నీ కనుసైగలు చేశారు. కానీ ఒక్కరోజు కూడా నువ్వు కన్నెత్తి నీ తోటి యవనస్తులను చూడలేదు. నీ నీతి నాకు తెలుసమ్మా, నీ సత్ప్రవర్తన నాకు తెలుసు. ముందు నువ్వు దేవుడు తెలియక ముందు ఎలా ఉన్నావో, గతం మీ మోయాబీల అమోనీల పరిస్థితి మాకు తెలుసు. మా ఇంటి కోడలు ఇశ్రాయేలు కోడలు అయిన తర్వాత ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో మాకు తెలుసు. గతం నేను అడగట్లేదు, కానీ వర్తమానం దేవుడిని ఎరిగిన తర్వాత నీ ప్రవర్తన అదిరిపోయిందమ్మా. ఎంత నీతి కలిగిన దానివో, ఎంత యథార్థమైన దానివో, ఎంత చక్కగా ఉన్నావో నా కుమారి. నువ్వు కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులను కానీ ఎంబడింపక నీ దగ్గర ఇలాంటి స్టోరీస్కి అసలు అవకాశం, స్పేస్ లేదు. ఈ మాట ఎలాగంటే జేమ్స్ ఎక్కువ లేడీస్ని అంటాడు. ఇదో గొడవ. టెక్స్ట్ అదే, మరి ఏం చేస్తావు? ఈ కట్ చేసే వాళ్ళు కూడా, ఈ షార్ట్స్ కట్ చేసే వాళ్ళు కూడా ప్రత్యేకించి ఆడవాళ్ళని అన్నీ కట్ చేస్తారు. ఇద్దరిని అంటానండి నేను, బౌత్ సైడ్. ఈ రెండు కట్ చేయరు. అందుకు ఒక ఆవిడ, మహిళా సంఘాలు ఒక ఆవిడ ఒకరోజు నిలబడి, నీ సంగతి తేలుతాను, నువ్వు ఎక్కడ ఉంటావు అన్నది నన్ను. అసలు టెక్స్ట్ వేరు, సందర్భం వేరు, మన వాళ్ళ కట్టింగులు వేరు. సరే వదిలేయండి. విషయం రాయబడింది, నీవు దేవునికి భయపడేదానివమ్మా, నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరిగిద్దరు. చెప్పండి, ఆకలి టైంలో తప్పు చేసిందా, పరగేరుకుందా? మళ్ళీ చెప్పనా? అవసరమైతే ఈ మాటని అనకూడదు. నేను ఏ పని చేయలేనండి, నాకు షుగర్లో, బీపీలు, అల్సర్లో, నాకు ఇంకా థైరాయిడ్లు అన్నీ ఎక్కువైపోయినాయండి, నేను మగాడినైనా కానీ కష్టపడలేకపోతున్నానండి, నా వల్ల అవ్వట్లేదంటే సిగ్నల్ దగ్గర అయినా నిలబడి అడుక్కోవాలండి. అడుక్కోవడం కూడా వృత్తే, తెలుసా? ఈ మధ్య గుర్తించారు దానికి ప్రెసిడెంట్ గారు ఉన్నారు. మీరు ఏమనుకుంటున్నారు? దానికి ఎలక్షన్లు జరుగుతాయి. ఎవరు పడితే వాళ్ళు ఈదులోకి వచ్చేస్తూ ఒప్పుకోరు. అది వృత్తే, అది ప్రొఫెషనే. ముంబైలో గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం 8 కోట్ల క్యాష్ అకౌంట్లో ఉంది, 4-5 అపార్ట్మెంట్లు ఉన్నాయి ఆయనకి. ఇండియాలోనే కాదు, ఈ సౌత్ ఏరియాలో రిచెస్ట్ బిచ్చగాడు ముంబైలో అన్నాడు. వాళ్ళ పిల్లలు ఫారెన్లో ఎంబీబీఎస్ డాక్టర్లు. మీరు చదవండి కావాలంటే.
ఆయన మీ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు, మీరు మానేచ్చుగా భిక్షాటన అంటే, ఈ భిక్షం వల్ల నేను ఎదిగాను, ఎలా మానేస్తాను అబ్బే అన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీతి తప్పొద్దండి, నీతి తప్పొద్దు. ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగానికి తగ్గ పని చేయి, పనికి తగ్గ ఉద్యోగం చేయి. బల్ల కింద చేతులు ఎట్టకు ఎర్రగొట్టేస్తాడు దేవుడు. మళ్ళీ చెప్తున్నాను నేను, నీతికి పడుండు. దేవుడు ఒక జీతం ఇచ్చాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు, మళ్ళీ ఎక్కడ చాపుతున్నావు చెయ్యా, చంపుతాడు దేవుడు. ఏమనుకుంటున్నావు? అటు పరిగెడతావు, ఇటు పరిగెడతావు, ఇటు పరిగెట్టు. హాస్పిటల్ పెట్టుబడులు పెట్టకపోతే ఒట్టు. నేను చెప్తున్నాను, ఇంతమంది నేను చాలామంది చూశానండి. అందరూ కాదండో, గవర్నమెంట్ సెక్టార్లో నీతికి పని చేసే వాళ్ళు ఉన్నారు, నీతి తప్పే వాళ్ళు కూడా ఉన్నారు. నీతి తప్పే వాళ్ళ ఎండ్ ఆఫ్ లైఫ్ చూడండి, కాళ్ళు కిడ్నీలు ఏడుకులిపోతాయండి. నేను చూసిన వాళ్ళు చెప్తున్నాను కొంతమందిని. కానీ నీతిగా బతికిన వాళ్ళు పిల్లలు దీవెనబడిన వాళ్ళు ఉన్నారు. నీతికి నిలబడు. లెక్కలు ఏమేస్తారు చెప్పనా? నేను 10 కిలోమీటర్లు వెళ్ళాను, 10 కిలోమీటర్లు వచ్చాను, 10, 20 కిలోమీటర్కి పెట్రోల్ ఎంత అవుద్ది? మరి ఇంత ఇడి కోసం కష్టపడ్డాం కాబట్టి పెట్రోల్కి 20 అంటే ఒక అబ్బాయి ఒక 500 అయితే కానీ మరి పని అవ్వదు అంటారు. నేను అడుగుతున్నాను, 500కి పని అవ్వదని ఆడి మీద రుద్దుతున్నావు, లెక్కలు వేస్తున్నావు, ఇవన్నీ వేస్తున్నావు, దేవుడు చూడనుకుంటున్నావా? నీ లాజిక్లు ఇక్కడ పనిచేస్తాయి, నీ లాజిక్లన్నీ బయట పనిచేస్తాయి, నీ లాజిక్లన్నీ ఎక్కడెక్కడో చెల్లుతాయి. నీ లాజిక్లు దేవుని దగ్గర చెల్లో. పని చేశాను, పనికి తగ్గ కష్టం తీసుకుని, పనికి తగ్గ కష్టం 1వ తారీఖున ఇస్తారు నీకు, అదే తీసుకో. నీకు టీఏడిఏలు ఇస్తారు, అదే తీసుకో. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అదే తీసుకో. నీతి తప్పావో, అవసరాల కొరకు నీతి తప్పావో, దేవుడు కూడా నీ మీద చెప్పండి చెయ్యెత్తుతాడు. ఏమనుకుంటున్నావు? కొడతాడు, ఎక్కడ కొట్టలాడు కొడతాడు, మళ్ళీ అటు జోలికి పోకుండా కొడతాడు. నేను చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కానీ ఎవరు ఏంటి పేరు ఊరు ఏమడకండి. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన ఉండేవాడండి, చాలా బాగా సంపాదించాడు, చాలా బాగా. ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్ ఏంటని అడగండి. ఇసుక అతిగా ఇక్కడి నుంచి తరలింపబడింది, గుర్తుందా? సీతానగరం ఏరియా నుంచి, చాలా ఈ లోపల నుంచి సీతానగరం, తెల్ల బంగారం అంటారు మన వైపు ఇసుకని, తెలుసు కదా. ఇసుకను బట్టి కోట్లు సంపాదించారండి, కోట్లు సంపాదించాడు. ఎంత ముమ్మరంగా సంపాదించాడు ఆయన, సంపాదించాడు. లైవ్ ఉదాహరణ చెప్తున్నాను, లైఫ్ లెసన్ ఇది వినండి. సంపాదించాడు, ఒక్కగానొక్క కొడుకు, సంపాదించాడు. ఎవరి కొరకు దాస్తున్నాడు అంటే కొడుకు కోసమే దాస్తున్నాడు. ఒకరోజు ఏం జరిగింది తెలుసా? ఆ కొడుకు భయంకరంగా యాక్సిడెంట్లో ముక్కలైపోయాడు. ఏ కొడుకు కోసమైతే సంపాదించాడో, ఏ కొడుకు కోసమైతే మొత్తం దాస్తాడో, ఆ కొడుకే ఎగిరిపోయేసరికి మానసికంగా డిస్టర్బెన్స్ అయిపోయాడండి. ఒకప్పుడు ఎవరిని నోరెత్తించేవాడు కాదు, ఇప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడు, సైలెంట్గా వస్తాడు, సైలెంట్గా ఉంటాడు, తన జాబ్ ఏదో తను చేసుకుంటాడో, తన జీవితంలో ఒక పాఠం నేర్చుకున్నాడు. ఇంకే నేను ఎవరి కోసం సంపాదించాను, చేసిన ఊరకే పావు తిరిగి కొడతావి, మనం లేకుండా కొడతాయి. రోజు అటువైపు ఎవరితో గొడవ పెట్టుకోడు, ఏది ఇచ్చేయడు. నేనేమని చెప్తున్నాను తెలుసా? నీతిని వదిలావో దేవుడు నీ మీదకి వేరే వదులుతాడేమనుకుంటున్నావు. నీ లాజిక్ బయట పని చేద్దా. ఆకలేస్తుంది కనుక తప్పు చేశానయ్యా, ఆకలేస్తుంది కనుక ఇలా చేశానయ్యా అంటే, ఆకలేస్తే ఉండు, పంపిస్తాడు ఆయన. ఆకలేస్తే ఉండు, ఆయన వాగ్దానం ఇచ్చాడు, ఆయన నమ్మితే వాగ్దానం ఇచ్చాడు. సింహపు పిల్లలైన ఆకలి దప్పులతో చనిపోతాయేమో కానీ నా పిల్లలకి ఆకలి దప్పులున్నా చనిపోరు. టైంకి ఏదో ఒక రోజు వస్తుంది, అది రేపైనా ఎల్లుండైనా వస్తుంది. ఈ ఆకలి దప్పులు నీకు పెట్టాడంటే నాకు తమ్ముడు చెప్పాడు, ఏ అనుభవాలు నేర్పించడానికి, ఏ అన్నం విలువ నేర్పించడానికి, ఏ రూపాయి విలువ నేర్పించడానికి, రేపు పొద్దున్న అసలు రూపాయి విలువ అంటే ఏంటో నువ్వు స్థిరపడి చుట్టూ ఉన్న వారికి ఎలా సహాయం చేయాలి, ఆ పరిస్థితులు ఏంటో నేర్పించడానికి కూడా కొంతకాలం నీకు ఆకలి దప్పుల గుండా కూడా నడిపించి ఉండాలి. నాకు తప్పట్లేదని ఒప్పట్లేదని ఎలా అయితే బతకలేకపోతున్నావు అంటే, ఇలా అయితే బతకలేకపోతున్నానంటే పట్టుకోకు. ఈ నీతిని ఎంబడించాలని ఈ బైబిల్ని పట్టుకున్నది. ఈ బైబిల్ నీకు ఉపదేశం చేస్తుంది, నిన్ను బాగు చేస్తుంది. నెక్స్ట్ రెండవది, నిన్ను ఖండిస్తుంది. అడుగడుగునా ఖండిస్తుంది. నువ్వెన్ని లాజికల్ చెప్పినా అది ఖండిస్తుంది. ఎవడు అన్నాడట, పెళ్ళికి పార్టీ అడిగారండి. లాజిక్లు ఇవన్నీ మనం ఎదుర్కొనే లాజిక్లు. నేనైతే పార్టీకి వెళ్ళలేదు, కానీ మరి పెళ్ళికి పార్టీ అడుగుతున్నారు. మరి ఏం చేయాలండి? పెళ్ళికి పార్టీ వాళ్ళకి మరి ఇవ్వకపోతే గోలంటేస్తారు నా సమకాలీన ఉద్యోగస్తులు అందరూ. అందుకే నేను వెళ్ళలేదు. కానీ నేను ఏం చేశానంటే, నేను రాను కానీ డబ్బులు ఇచ్చేస్తాను రా అన్నాడంట. ఈ రాడు కానీ డబ్బులు ఇచ్చేస్తాను. రే నన్ను పార్టీ ఇన్వాల్వ్ చేయగానే మీకు డబ్బులు ఇచ్చేస్తున్నాను అన్నట్ట. ఇప్పుడు వాళ్ళు పార్టీ చేసుకుంటారు, తాగి తందనాలు చేసి పాపం చేశారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ పాపానికి డబ్బులు ఇచ్చింది ఎవడు చెప్పు?
ఎవడో ప్రభు నేను వెళ్ళలేదు ప్రభు, జస్ట్ నేను ఫార్వర్డ్ చేశాను, జస్ట్ 2000 రూపీస్ అంటే 2000 ఎందుకు ఫార్వర్డ్? నీకు జీతం ఇచ్చింది ఫార్వర్డ్ చేయడానికా? తాగుబోతు పాట చెప్పు నువ్వు నిజాయితీగా, రే నా వల్ల అవదురా, నాకు ఒక నైతికత ఉందిరా, నేను ఒక గ్రంథాన్ని చదువుతున్నాను రా, అది నాకు ఒక మెసేజ్ ఇచ్చిందిరా, ఆ మెసేజ్లో నన్ను ఖండిస్తాదరా, నేను ఇలా చేస్తే ఆ బైబిల్ ఊరుకోదురా, ఆ బైబిల్ దేవుడు చాలా ఫైర్ అవుతాడు, అందులో పవర్ ఉందిరా నాయన, ఇలాంటివి నన్ను అడగండి, ఇలా కాదు మీకు ఫుడ్ అంటే చెప్పండి నేను పెడతాను, కానీ బాటిల్ అడగండి రా అని చెప్పు. రే డబ్బులు మాత్రం ఇచ్చేస్తాను, నన్ను పిలవకండి అన్నాడు. డబ్బులు ఎవడమ్మన్నారని అడుగుతాడు, గుర్తుపెట్టుకో. ప్రతిది అడుగుతారు. ఈ మాట నేను చెప్పొచ్చో లేదో, నాతో వచ్చిన గొడవ పెట్టండి, నా నోరు ఆగదు అన్నీ చెప్తుంటాను నేను. అలాంటి హృదయం ఇచ్చాడు దేవుడు నాకు. మొన్న ఒక చిన్న పని చేయడానికి లంచం ఇవ్వాల్సిన పరిస్థితి అండి. తర్జన భజ్జన అయిపోయామండి, తర్జన భజ్జన. ఇప్పుడు లంచం ఇస్తే రేపు పొద్దున్న లంచం ఇవ్వకూడదని ఇక్కడ నిలబడి నేను చెప్పలేను. బయట ఒకటి చేసి ఇక్కడ నిలబడి ఇంకొకటి చెప్పగలమా? ఒకవేళ చెప్పేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ మనలాంటి వాళ్ళు చెప్పలేరు. మనసు ఒప్పుకోదు, అవ్వదు, నా వల్ల అవ్వదు. తర్జన భజ్జన అయిపోతున్నాం, అటు తిరుగుతున్నాం. శ్రీకాంత్ గారు వెళ్ళాలి లోపలికి, ప్రాక్టీస్ చేస్తున్నాం. మరి లోపలికి వెళ్ళి ఏం చెప్తాడు? అడిగేశారు ఆయన, ఎవరో ఏటని ఏం అడగండి అని చెప్పకుండా ఉండలేని చెప్తున్నాను నేను. మనసు ఇవ్వాలి, అది పని అవ్వదు, ఎలా దొడ్డ ప్రసాద్ గారు, నేను, శ్రీకాంత్ అన్నయ్య, శ్రీనన్నయ్య అందరం కూర్చున్నాం కారులో. సీరియస్గా డిస్కస్ చేయాలి, ఓపెన్గా చెప్పేద్దాం. ఏమని చెప్తాం? అయ్యా మేము క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలు, మాకు ఇలా లంచాలు ఇవ్వడం మా వల్ల అవ్వదు, ఏమనుకోకండి. మాకు మేలు జరిగిన తర్వాత ఖచ్చితంగా మీకు ఫలం ఇస్తాం. ఆ ఫలము మీరు పని చేసినందుకు కాదు, మేము హ్యాపీ ఫీల్ అయినందుకు ఈ రూపంగా కాదు, వేరే రూపంగా మీకు ఏదోటి ఇస్తాం. ఇలా అడగండి అయ్యా, మా మనస్సాక్షితో మేము ఉండలేము, ఇలాంటి పనిని ఇలా లంచం ఇచ్చి మేము చేయలేమని చెప్పవయ్యా. నేను ప్రాక్టీస్ చేసి అయ్యగారిని లోపల పంపిస్తే తుస్సు అనిపించాడు లోపల, మొత్తం గాలి తీసాడు. ఏమన్నావంటే చేయననే చెప్పనైతేనే అనేసి వచ్చాడు, మొత్తాన్ని చేయకుండా. తర్వాత స్వప్న సిస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు కనుక అప్పుడే ప్రేయర్ చేసుకున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాండి, ఒక బయట నిలబడి, ఒక పెద్ద ఆఫీస్ ముందు నిలబడి, దేవా ఈ తప్పు మా చేతులతో జరగకూడదు, దేవా ఈ తప్పు మా చేతులతో జరగకపోయినా పర్లేదు, పని జరగకపోయినా పర్లేదు, మేము లంచం ఇచ్చే పనిలో మేము ఉండకూడదు ప్రభు, మమ్మల్ని ఏదోలా కాపాడు ప్రభు అంటే జస్ట్ 2 నిమిషాల్లో ప్రేయర్కి ఆన్సర్ వచ్చింది. బాగా రోడ్డు చెప్తూ ఓడి చేశారు, కానీ మొత్తం మీద పని అయిపోయింది. అది నువ్వు ముందు నిలబడి దేవా ఈ నీతి కొరకు నేను దేశింపడినా పర్లేదు, నాకు ఆలస్యం అయిపోయినా కార్యం పర్లేదు, నాకు ఏమైపోయినా పర్లేదు, కానీ ఈ తప్పు చెయ్యలేను, నిలబడు, తర్వాత పని ఎలా జరుగుతుందో చూడంతే.